చార్ధామ్ యాత్ర 2025 ప్రారంభమవుతోంది. ఒకదాని వెనుక మరొక ధామ్ తలుపులు తెరుచుకోనున్నాయి. చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది. యాత్రలో గంగోత్రి, యమునోత్రి ద్వారాలు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. కేదార్నాథ్ తలుపులు మే 2న, బద్రీనాథ్ తలుపులు మే 4న తెరుచుకుంటాయని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి. చార్ధామ్ యాత్రలో ఈ దేవాలయాలు సందర్శనలో భాగంగా ఉంటాయి. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించి పరమేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాలను మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయాలు మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటాయి. తిరిగి వేసవిలో ఈ ఆలయాల తలుపులు తెరుస్తారు. ఈ చార్ధామ్ యాత్ర రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కల్పించే కీలకమైన యాత్రని, యాత్రికుల భద్రత, సౌకర్యాల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామ్ తెలిపారు. యాత్రలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు, సురక్షితంగా యాత్రికులు తమ యాత్ర పూర్తి చేసుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. చార్ధామ్ యాత్ర సంప్రదాయబద్ధంగా యమునోత్రితో మొదలై బద్రీనాథ్తో ముగుస్తుంది.